అన్యాయము చేస్తే గుర్తు చేయండి, అంతేనా? ఏంటి చెప్పండి మరలా, అందరూ చెప్పండి. అన్యాయము చేస్తే అన్యాయము చేయబడతాం. దేవుని మాట ఎంత ఖచ్చితమైనది అంటే, నువ్వు అన్యాయం చేస్తే తిరిగి తిరిగి ఆ అన్యాయం మరలా నీ దగ్గరకే వస్తుంది అన్నది దేవుని మాట. మరి ఇది నిజమో కాదో ఒకసారి దైవ గ్రంథపు యొక్క వెలుగులో చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసినటువంటి పత్రికలో పౌలు సంఘానికి మేలుకరమైన మాటలు చెబుతున్నాడు. చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. అందరూ కూడా బాగా ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభిస్తుంది. మరలా చదువుదాం ఈ మాట. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. అంటే నీవు ఏ అన్యాయమైతే ఇతరుల పట్ల చేస్తావో ఆ అన్యాయం మరలా ఎక్కడికి వస్తుందట? నీకు మరలా లభిస్తుంది. అంటే అర్థం ఏంటి? నువ్వు చేసిన అన్యాయం తిరిగి నీ ఇంటి గడప దాటి నీ ఇంటిలోకి వస్తుందట. అర్థమైన వారు నిజమేనా? అర్థమైందా? ఏమర్థమైందా? అన్యాయము చేస్తే ఆ అన్యాయము తిరిగి మరలా మన దగ్గరకు వస్తుంది. ఇంతకీ అన్యాయం అంటే ఏంటండి? ఏమన్నా చెప్పగలరమ్మా? కృపారాని ఒక మాట చెప్పు. అన్యాయం అంటే తెలిసింది. మోసం. అన్యాయం అన్నా మోసం అన్నా ఒకటే. ఈ మోసాలలో అన్యాయాల్లో రకాలేంటి? చాలా ఉన్నాయి. వెరీ గుడ్. అటు చెప్పాలంటే 365 రోజులు 365 ప్రసంగాలు చేస్తే అసలు ఈ లోకంలో ఉన్న అన్యాయాలు ఏంటో ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. అవునా? అన్ని మోసాలు ఉన్నాయి. ఏ వార్తా ఛానల్ చూసినా ఏమన్నా మంచి నేర్చుకోవడానికి ఏమీ లేవు. అన్ని మోసాల గురించే వార్తలు. మనుషులు ఎక్కడ చూసినా అన్యాయముతోనే బ్రతుకుతున్నారు. ఈ లోకమంతా ఎలా ఉంది? అన్యాయస్తులతోనే నిండిపోయింది. విచిత్రం ఏంటంటే, మనము అన్యాయం చేస్తున్నప్పుడు ఈ అన్యాయపు యొక్క బాధ మరలా మన కుటుంబంలోకి వస్తుందని గ్రహించకపోవడమే. ఏమర్థమైంది? అన్యాయము చేస్తున్నప్పుడు మన ద్వారా అన్యాయము లేదా మోసపోతున్న వారి యొక్క బాధ, వేదన తిరిగి కొన్నాళ్ళకి మన ఇంటికి వస్తాదని మనకు తెలుసుకోలేకపోవడమే ఈరోజు ఈ ప్రపంచమంతా కూడా అన్యాయము చేత నిండిపోవడానికి ప్రధానమైన కారణం. ఇప్పుడు దేవుని పిల్లలుగా మీకు ఒక గొప్ప అవకాశం ఏంటంటే, నువ్వు చేసిన అన్యాయం నీ దగ్గరకు వస్తుందని నీకు తెలిసిపోతే ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి? అసలు మన ద్వారా, నా వల్ల ఏ ఒక్కరికి నేను తెలిసి అన్యాయాన్ని చేయకూడదు అని నిర్ణయం రావాలి. దేని గురించి? నువ్వు చేసిన అన్యాయం తిరిగి నీ ఇంటికి వస్తుంది అంటే నీకేమని అర్థం అవ్వాలి? నేను అన్యాయాన్ని చెప్పండి చెయ్యకూడదు. అంతేనా? ఒకరోజు ఒక రాజు గారు అలా తన పొలానికి షికారుకు వెళ్ళాడట.
ఎక్కడికి వెళ్ళాడమ్మా? పొలానికి వెళితే రాజుగారు కదా, రాజుగారితో పాటు పనివారు ఆ పొలంలో కుర్చీ కూడా వేశారు. కూర్చున్నాడు. కూర్చుని తన పొలాన్ని లెక్కలు కడుతున్నాడట. ఈ పొలం నాదే, ఈ పొలము నాది, అది నాది, అదే నాది, ఆ చెట్టు నాది, ఈ కొండ నాది, లెక్కలు వేసుకుంటున్నాడు. కానీ ఇతడు కాని స్థలం ఒకటి అక్కడ కనబడుతూ ఉందంట. అంటే కన్ను దాని మీద పడ్డది. ఇదేంటి, ఇవన్నీ మనయే, ఈ మధ్యలో ఎలిగారంగా కనబడుతున్న ఈ భూమి ఎవరిది అని అడిగాడు. ఎవరిది అని అడిగితే వాళ్ళు అన్నారు, నాబోతుదండి ఈ భూమి అని చెప్పారు. ఏ బోతు? ఆంబోతు కాదు, మనకు ఆంబోతు బాగా తెలుసు. నాబోతుది అని చెప్పారట. నాబోతుదా? అయితే అడిగండి, కొనేద్దాం అన్నాడు. రాజుగారు కొనాలనుకుంటే అమ్మనోడు ఎవడు చెప్పండి? మన ఇల్లులు కూడా వచ్చి ఎమ్మెల్యే అడిగాడు అనుకోని, ఇల్లు నాకు కావాలి అని అమ్మేస్తానండి, ఇంకో చోట కట్టుకొచ్చలేను. రాజుగారి స్థలం అడిగితే నాబోతుని పిలిపించారు. ఏవయ్యా నాబోతు, ఈ పొలాలన్నీ నావే, ఈ మధ్యలో నీ భూమి నాకు కావాలయ్యా అన్నాడు. అప్పుడు నాబోతు అంటున్నాడు, అయ్యా ఇది నా పితృ పరముగా వచ్చినటువంటి ఆస్తి, నా పిత్రార్జితం, ఇది నా పితరుడిచ్చినటువంటి ఆస్తిది, దీనిని నేను వదులుకోలేనయ్యా, నేను ఇవ్వనయ్యా అన్నాడు. వెంటనే రాజుగారికి కోపం వచ్చి కూర్చున్న కుర్చీ తన్నుకుని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి బాధపడిపోతున్నాడు. బాధపడిపోతుంటే భార్యమణి గారు వచ్చి ఏం జరిగింది అని అడిగింది. ఆడు ఎవరన్నాడని ఆబోతు అన్నాడు. సరే, నువ్వు అసలు పరిపాలన చేస్తున్నావా అని అడిగింది. అడిగి నువ్వు అలా ఉండని అక్కడ ఒక 3 సాక్షులను నిలబెట్టింది. ఎంతమంది? 3 సాక్షులు. అరే, నువ్వు దేవుణ్ణి దూషించాడు, ఈ నాబోతు అనేవాడు దేవుణ్ణి దూషించాడు అని చెప్పు. ఒకటికి సాక్ష్యం. మరి సాక్ష్యాలు ఊరికే చెప్తారా? ఏమివ్వాలి? లంచం ఇవ్వాలి. ఇచ్చింది ఒకటి నిలబెట్టారు. ఇంకోటి పట్టుకున్నారు. రేపు పొద్దున మేము వస్తాం, అక్కడ నువ్వేం చెప్తావు అంటే రాజును తిట్టారని చెప్పాలి. ఓకే. ఇంకోటి పెట్టారు, రాజును తిడుతున్నప్పుడు నేను పక్కనే ఉండి విన్నానండి అని ఇంకోటి సాక్ష్యం పెట్టించారు. 3 సాక్ష్యం అయిపోయారు. ఇంకెంటనే యెజబెలు పాత్రలోకి దిగిపోయింది. యెజ్రెయేలు పట్టణానికి వచ్చేసింది. ఇదిగో ఈ ఊరిలో దేవుణ్ణి దూషించిన వాడు, రాజును దూషించిన వాడు ఎక్కడ ఉన్నాడు? ఎవడండి రాజుని దేవుణ్ణి దూషించినాడు? మనం కూడా ఏమంటాం, పాస్టర్ గారిని ఎవరండి తిట్టింది అంట. తీసుకొచ్చారు. మరి ఏం చేయాలి? రాజుగారిని 3 సాక్షులు అయిపోయారు. 3 సాక్ష్యాలు బలంగా నిలబడ్డాయి. తిట్టినప్పుడు విన్నవాడు, తిట్టినప్పుడు నేను పక్షాన ఉండి రాజును తిట్టడం నేను విన్నానని ఒకడు, దేవుణ్ణి తిట్టాడుతుంటే విన్నానని ఒకడు, 3 సాక్ష్యాలు చెబుతుంటే ఇవన్నీ ఏ సాక్ష్యాలు అంటే అన్యాయమేనా? అన్యాయపు సాక్ష్యాలు. అన్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన యెజబెలులో ఉంది. ఈ అన్యాయం ద్వారా ఇదిగో ఇతడు దూషించాడు గనుక ఇతడు రాళ్లతో కొట్టి చంపబడాలి అని నిర్ణయం అయిపోయింది. తెలివిగా అన్యాయముగా ఏం చేశారు? నాబోతుని రాళ్లతో కొట్టి చంపేశారు. విచిత్రం ఏంటంటే దేవుడు ఎలాంటి వాడంటే ఆ నాబోతు చచ్చిపోయిన తర్వాత అతని రక్తాన్ని కుక్కలొచ్చి నాకేయట. అతని రక్తాన్ని ఏం చేసే చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము. వచనం. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చును, నేను నీ మీదకి అపాయమును రప్పించదును, నీ సంతతి వారిని నాశనము చేతును.
అల్పులేమి గనులేమి ఇజ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేతును. ఇజ్రాయేలు వారు పాపం చేటుకును కారకుడువైన కోపం పుట్టించదు గనుక నబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు, అహయా కుమారుడైన బయెష కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజబెలును గురించి యెహోవా సెలవిచ్చిందేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబెలును తినివేస్తాయి, పట్టణమందు చొచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేను, బయట భూముల్లో చొచ్చు వారిని ఆకాశ పక్షులు తిను అని చెప్పాడు. ఆఖరికి నువ్వు చేసిన దానికి నువ్వేమవుతావు? నువ్వు నాబోతు రక్తాన్ని చిందించావు గనక నీ రక్తాన్ని కూడా కుక్కలు నా ఖాళీగా. ఓ రోజు యుద్ధానికి వెళ్ళాడు. పాపం ఎవరో గురి చూసి వేయలేదు ఎందుకు బాణం. ఆ కంగారులో ఫైటింగ్ జరుగుతున్నప్పుడు ఏం చేస్తారు? టగటగ తీసేయడం, వేసేయడం. ఇంతకీ ఇది ఎక్కడ తగులుతుందో చూడడం. దగ్గరకు వచ్చేస్తున్నారు సైన్యం. అప్పుడు ఏం చేస్తాం? ముందు ఏదో బాణం వేసేది, ఎవరు కూడా తగిలేస్తుంది. అలా తీసాడు ఒక బాణం. తీసేస్తే సరాసరి ఆహాబు గుండులో గుచ్చుకుపోయినట. ఆ రథంలోనే చచ్చిపోయాడు. రథం అంతా కూడా రక్తం అయిపోయింది. వేశ్యలు స్నానం చేసే చోట ఇది కడగడానికి తీసుకెళ్తే కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకుతున్నాయట. అంటే అన్యాయము అనేది ఏ కోసాన ఎలాగూ మనిషిలో ప్రారంభమైన తిరిగి తిరిగి ఆ అన్యాయం ఎక్కడికి వచ్చి ఆగుతుంది? నీ ఇంటికి వచ్చి ఆగుతుంది. ఒక ఆహాబు సందర్భం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటి అంటే, అన్యాయము చేసిన వానికి అన్యాయమే తాను చేసిన కొలది మరలా లభిస్తుందట. నువ్వు చేసిన అన్యాయము కొలది మరలా నీ దగ్గరకు వస్తుందా? నువ్వే పనైతే చేస్తావో, నువ్వు ఏ మోసమైతే చేస్తావో అదే మోసములో నువ్వు చిక్కుకుంటావు. ఆలోచించేద్దామా? డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు డాక్టర్స్ చూడండి, మనిషి వస్తం ఆలస్యం ఏం చేస్తుందమ్మా? విందువా విమల? మనిషి వస్తం ఆలస్యం ఏం చేస్తారు? హాస్పిటల్లో ఏం చేస్తారమ్మా? చచ్చిపోయినోడికి కూడా ఈ మధ్య ట్రీట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. చచ్చిపోయినోడికి కూడా ఏం చేస్తున్నారు? ఏమండి మా వాడిని ఎలాగైనా ప్రాణం పోసేయండి అన్నాం అనుకో, డబ్బు ఉందన్నాం అనుకో, ఎలాగ అక్కడికి వెళ్ళాక మన మాట ఏంటి? ఎంతైనా పర్లేదు, మనకు ఉన్నా లేకపోయినా ఏమంటాం? ఎలాగైనా బాగు చేయండి అయ్యా అంటాం. ఇదే అవకాశంగా తీసుకున్న కొందరు నిన్ను ఎలా వాడుకుంటారంటే ఏటీఎంలో వాడతారు. ఎలా వాడతారమ్మా? ఏటీఎం హడావుడి. మనం అనుకుంటాం ఏదో సీరియస్ అయిపోయిందేమో అనుకుంటాం. సంతకాలు ఎట్టించేసుకొని ముందే వెళ్ళిపోతాం. అయిపో ముందు సంతకాలు ఎట్టించేసుకున్నారంటే సీరియస్గా ఉంది. మనం అన్నీ చేసేసాక ఎలా లాగాలో అలా లాగేస్తారు. సరే లాగావు, మనుషుల కష్టార్జితాన్ని సులువుగా నీ వైద్యము పేరుతో లాగేసావు. రైటే లాగేసిన నీవు మరలా అట్టుకెళ్ళి ఎక్కడ పోయాలి? నీకొచ్చింది జబ్బు, నీకొచ్చిన జబ్బును బట్టి నువ్వు ఇంకోటి లేరు పోవాలి కదా. పోనీ ఈ దేశం కాదని ఇంకో దేశం పోతాడంటే ఇక్కడ ఉంటే ప్రాణం పోద్ది అని ఇంకో దేశం పోయాక అక్కడ నువ్వు సంపాదించినదంతా అక్కడ పోయాలి. అవునా కాదా? ఎక్కడ పోయాలి? నువ్వు సంపాదించినదంతా అక్కడ పోయాలి. ఎంతమంది పోగొట్టుకుంటారో చెప్పండి. మనం అనుకుంటాం కుడి చేతితో తీసుకునేదాన్నే చూస్తుంటాం, ఎడమ చేతితో పోయేదాన్ని మనం లెక్కలేసుకోం. ఎందుకంటే మనము అన్యాయంగా తీసుకున్నది కుడి చేతి నుంచి మనకు తెలియకుండానే ఎడమ చేతులు ఉన్నది ఏమవుతుంది? పోతుంది. అందుకే అన్యాయము చేసేవాడికట
తాను చేసిన అన్యాయము కొలది మరల మీరు గోడని బంతిని ఎంత వేగంతో కొడితే అంత రిటర్న్ వస్తుంది. అది మీరు చేసే అన్యాయం తిరిగి తిరిగి మరలా మన కుటుంబంలోకి చేరుతుంది. ఏమండి, ఒక వ్యక్తి కుమార్తెకు వివాహం చేయాలని డబ్బులు దాచాడట. ఆడపిల్ల వివాహం అంటే ఎలా ఉంటుంది? మా తాళ్ళ పొలములుగా గొడవ లేదు, ఆడపిల్ల అంటే భయం లేదు అమ్మా. ఎందుకంటే మీరు ఆ భోజనాలు పరిచెట్టుకుంటే చాలా కట్నాలు గొడవ లేదు. మిగతా చోట్ల ఎలా ఉంటుందంటే కట్నం ఇవ్వాలి, కట్నం తర్వాత ఆడబొడుసు కట్నం అంటారు, ఆడబొడుసు కట్నం ఇస్తే లాంఛనాలు అంటారు, లాంఛనాలు ఇస్తేనేమో అది అంటారు, ఇది అంటారు, మళ్ళీ శారీ అంటారు. ఇప్పుడు ఆడపిల్లలు బయటకు పంపాలంటే అట్లీస్ట్ బలహీన కుటుంబాలలో కూడా 6 లక్షలు అయిపోతుంది. లెక్కలేస్తుంటారు 6 లక్షలు. అలా ఆ డబ్బంతా దాస్తేనట నెమ్మదిగా ఈ కుటుంబంలో డబ్బు ఉంటుందని తెలిసి ఒకడు అర్ధరాత్రి ఆ ఇంటిని దోచేసాడట. ఇప్పుడు ఉన్న డబ్బంతా రేపు పొద్దున్న ఇంకా ముహూర్తాలు పెట్టుకోలేదు. వాళ్ళ భాషలో, మన భాషలో ఇది ముహూర్తాలు అంటారు, రేపు పాస్టర్ గారు అంటారు, మనం మీరు వాళ్ళ భాషలో ఇంకా ముహూర్తాలు పెట్టుకోలేదు. ఇప్పుడే ఈ లోకం ఉన్న డబ్బంతా పోతే అక్కడ మాట వస్తుంది. ఇప్పుడు డబ్బు లేకపోతే పనులు ఎలా జరుగుతాయి? ఒక తండ్రి పడే బాధ, తల్లి పడే బాధ ఏంటో ఆ రోజు వారు గ్రహించలేదు. ఆ దొంగడికి ఏం కావాలి? అడిగి బాధ ఏమన్నా కావాలా? అయ్యో ఈ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఏదో దొంగతనం చేస్తే అయ్యో రేపు పొద్దున్న పెళ్ళి అలా, ఈ బాధలు ఉంటాయి దొంగడికి. ఆ దొంగడి దగ్గర ఏముండవు. ఆడు చిన్నపిల్లోడి చేతిలో కూడా లాక్కుపోతాడాడు. దొంగడు బుద్ధి ఏంటమ్మా? చిన్నపిల్లోడి చేతిలో చాక్లెట్ కూడా పట్టుకుపోతాడాడు. ఇప్పుడు వాడు చేసినప్పుడు ఆ బాధ ఏంటో తెలియదు, కానీ వాడు కూడా హాస్పిటల్కి ప్రిపేర్ చేసుకున్నాడు డబ్బంతా. ఇదిగో గుండె ఆపరేషన్ కొరకు డబ్బంతా తట్టుకుని వెళ్తున్నప్పుడే ఆ ఆటోలోనో బస్సులోనో ఉండగానే ఎవడో కొట్టేశాడు అనుకోండి, దిగేటప్పటికి ఆ డబ్బు లేదు, సంచి లేదు. అప్పుడు వాడు పడే వేదన ఏంటో వాడికి అప్పుడు తెలుస్తుంది. అందుకే దేవుడు కూడానండి, నువ్వు చచ్చిపోయాక డైరెక్ట్గా నరకంలో పడేసి నువ్వు బాధపడరా అండవు. అది తర్వాత విషయం. ముంద భూమి మీద బ్రతికుండగానే నువ్వు చేసినవి కొన్ని నీ నెత్తి మీదకి వస్తానే ఉంటాయి. అందుకే ఏం చేయాలి? క్రైస్తవుడిగా నువ్వు చేయవలసింది ఏంటంటే, నీకు తెలిసినంత వరకు నీ వలన ఎవరికి అన్యాయం చేయకూడదు. ఏం చేయకూడదని చెప్పండి. అన్యాయం చేస్తే ఏమవుతుందండి? ఏమవుతుందమ్మా? చెప్పాలి అందరూ. ఏమవుతుందమ్మా? కరెక్ట్గా మనం చేసిన అన్యాయం మరలా తిరిగి మన నెత్తి మీదకే వస్తుంది. ఏమండి, ఈ క్లియర్ కట్ విషయం మన అందరికి అర్థమైంది కదా? ఏమర్థమైందమ్మా? నువ్వు చేసిన అన్యాయము తిరిగి మరలా నీ దగ్గరికే వస్తుంది అన్నప్పుడు ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఒక క్రైస్తవుడిగా ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలమ్మా? అన్యాయము చేసే వారముగా ఉండకూడదు. మొన్న ఒక వార్త సేవ చేద్దాం అనుకున్నాను, ఎందుకులే ఇంక ఇలాంటివి అన్నీ జరుగుతాయని వదిలేసాను. ఇక్కడే మన అమలాపురం సైడ్ పాస్టర్ గారే సీట్లు వేసి పాస్టర్ గారే ఆ డబ్బులన్నీ నెట్టుకుపోయాడట. ఏం చేశాడు? ఆ సీట్లు వేసిన ఆ డబ్బు పట్టుకుని పాస్టర్ గారు పరారైపోయాడట. మాస్టర్ గారి పేరు. అందుకే నమ్మించి గొంతు కోసేవారు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. ఉంటారా? ఉంటారు. మనం అనుకుంటాం అయ్యో వీడు మంచోడండి, వీడు చాలా మంచోడండి, ఇచ్చిందల్లా ఇచ్చేస్తాడండి అంటాం. ఆ నమ్మకాన్ని వాడు ఒక రోజు ఏం చేస్తున్నాడు? మీకు కూడా ఒక అనుభవం వచ్చింది కదా, నమ్మకంగా మీద ఆయన పేరు చెబితే మీరు అందరూ నమ్మేశారు అంతే. అంటే మంచోడు ఆయన కూడా ఏం చెడ్డోడేం కాదు, కానీ ఆ నమ్మకం కలిగించే వరకు మీకు ఇసుమెత్తు అనుమానం రాకుండా చాలా నటించేశాడు. ఆ నటనలో మీరు అందరూ అబ్బా మనోడు మంచోడండి, మంచోడే నిజమే అలాగే అనుకుంటాం.
మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉండేవారు. వాళ్ళని అలాగే చాలా ప్రేమించేసేవారు మనుషుల్ని. అవి అవి ఎంత ప్రేమ అనుకుంటే ఏమంటే డబ్బులు తీసుకోవడం వాళ్ళకి ఎగ్గొట్టడం, డబ్బులు తీసుకోవడం వాళ్ళకి ఎగ్గొట్టడం. ఇదేంటిది? ఈ క్రైస్తవ క్రైస్తవ విధానములో దేవుడి యొక్క మాటలేంటి అంటే, నువ్వు అన్యాయం చేస్తే అన్యాయం అవుతావు. అసలు నువ్వు అన్యాయమే చేయకూడదన్నది లేఖన సారమైతే, తిరిగి అన్యాయం చేసి ఇస్తామండి ఏం చేయమంటారు? అప్పు తీసుకునే వరకు ఎలా ఉంటారు? అప్పు తీసుకునే వరకు ఎలా ఉంటారు? అప్పు తీసుకున్నాక ఇస్తామండి ఎడపోతాం. అప్పుడు మాట కూడా మారిపోద్దండి. ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఇవ్వను. మాటలు ఇలా వస్తాయి జనాలి. మీరేం చేస్తారో చేయండి చూస్తానంటాడు. అంటే ఏంటి? అన్యాయం చేసింది కాక ఈ అన్యాయం వలన తిరిగి అన్యాయపు స్థితి నీ దగ్గరకు వస్తుందని ఒక క్రైస్తవుడిగా గమనించగా ఇతరులను చాలా చక్కగా బుట్టలో వేసి అనుకుంటాడు. వాడు ఏమనుకుంటాడు? చూడండి ఒకసారి ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. మోసము చేసి తెచ్చుకున్న ఆహారమట మనుషులకి ఎలా ఉందటమ్మా? బహు ఇంపంటే చాలా రుచిగా ఉందట. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు ఎలా ఉంది? బహు ఇంపుగా ఉండును. పిమ్మట వాని నోరు మట్టితో నింపబడతాదే. ఏం చేశాడట? మోసం చేశాడు వాడు. కానీ వాడికి తెలియనిది ఏమిటి అంటే, మోసము చేసిన వాడి నోరు దేనితో నింపబడుతుందంటమ్మా? మట్టితో నింపబడుతుందంట. కారణం ఏంటి? వీడేమో మోసం తెచ్చి ఆహారం తెచ్చుకున్నాడట. ఆహారం ఎప్పుడు రుచే కదా, రుచిగానే ఉంది. కానీ వాడు చేసిన మోసం వల్ల చివరికి వాడు నోరు మట్టితో నింపబడుతుందంటే తినడానికి తిండి లేని గతి ఏర్పడుతుంది వాడికి. మనం అనుకుంటాం చిన్నదే కదండి మోసం అంటే ఏంటండి. మనం మీరు ఎవరన్నా చంపేశారా? మర్డర్ కేసులు ఏమన్నా ఉన్నాయమ్మా మీ మీద? ఏమి లేవు కదా. నా మీద ఏమి లేవు, మీ మీద ఏమీ లేవు. మరి మనం ఏమో హంతకులం కావు. మరి మీరు ఏమన్నా దొంగతనాలు చేస్తున్నారా? లేదు, ఎవరు దొంగతనాలు చేయట్లేదు, ఇంకా మోసాలు ఏమి చేయట్లేదు. కానీ మేలైనది నెరిగి చేయని వానికి పాపం కలుగుతుందట. అదే అన్యాయం. అన్యాయం అంటే ఏంటనుకున్నారు? నేను ఎవరినన్నా పొడిచానా? నేను ఎవరినన్నా పీక తెగ్గొట్టానా? ఎవరిదన్నా దోచుకున్నానా? ఈ డైలాగులు కాదు అసలు. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయను వానికి ఏం తగులుతుందట? పాపము. అంటే నువ్వు అన్యాయం చేస్తున్నావని అర్థం. ఈ అన్యాయానికి నువ్వు చేసిన తట్టుకొచ్చి నీ ఒడిలోనే పెడతాడట. నువ్వు చేసినది ఎత్తుకొచ్చి ఎక్కడ పెడతాడట? నీ ఒడిలోనే పెడతాడు. అందుకే ఈరోజు దేవుడు మనతో నాతో మీతో ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి? ఏం చెప్తున్నాడు? అందరూ చెప్పండి ఒకసారి. అన్యాయం చేస్తే అన్యాయం తిరిగి ఎక్కడికి వస్తుందట? నమ్ముతున్నారా? దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అనకండి. దేవునికి మహిమ కలుగును గాక అంటే మనం చేసేది మన మీదకు వస్తుంది అంటే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాడు? ప్రభువా, ఇంకెప్పుడు నాకు తెలిసి ఎవరికి వెరీ గుడ్, ఒకళ్ళు మాట్లాడారు. ఇంకా నాకు తెలిసి నేను ఎవరికి చెప్పండి గట్టిగానే. అంటే ఇక్కడ ఒప్పేసుకుంటే మళ్ళా దేవుడి సన్నిధిలో ఒప్పేసుకుంటే దేవుడు ఆమేన్ అంటాడో మీరు చేసేవలసి వస్తుందనా? చెప్పండి. నేను తెలిసి ఎవ్వరికి నా వల్ల అన్యాయము చేయను. ఇది దేవుడి స్తోత్రం అంటే. చేయను అన్నారు చూసారా? చేయకండి. ఎందుకంటే కీడు
మీ ఇంటికి వస్తుంది. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా లేఖన భాగం, ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, చూద్దాం. అంటే దైవ లేఖనాలు అర్థమవుతేనే మన జీవితాలు ఏంటో అర్థమవుతాయి, మన బ్రతుకులు ఏంటో అర్థమవుతాయి, మనం ఎలా ఉండాలో అర్థమవుతుంది, మనం ఎలా చెయ్యాలో అర్థమవుతుంది, ఎలా ఉండకూడదో మనకు అర్థమవుతుంది. 21వ అధ్యాయం 2వ దినం అందరూ తీయాలి. ఇందులో అన్యాయం చేస్తే అన్యాయం అవుతారు అనడానికి మీరు చదివిన 7 వచనాల్లో ఏదైనా ఒక కారణం మీకు కనబడ్డదా? చదవండి, మళ్ళీ బైబిల్ చదివే వాళ్ళందరూ ఒకసారి చదవండి. మొదటి 7 వచనాలు టకటక చదివండి, మీ మనసులో చదివేసుకోండి. ఒక పాయింట్ చెప్పండి నాకు, నేను ఆగుతున్నాను ఒక 5 నిమిషాలు, మీరు చదివేండి త్వరగా. ఏం అర్థమైందో చెప్పండి. సుధీర్, మను, రాజేంద్ర, కృపానందం గారు, నవీన్ చదువుతున్నారమ్మా బైబిల్లో ఉన్నవారు? 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయము చదువుతున్నారా? ఇక్కడ అన్యాయం ఏమన్నా కనబడ్డదా మీకు? కనబడలేదా? కృపానందం గారి మాట, మొదటి మాట, పాట కాదు మొదటి మాట, పాట అనుకున్నారు కాక మళ్ళీ నన్ను డబ్బులు ఇమ్మంటారు మీరు. ఏమీ కనబడలేదట. మను, నీకేమన్నా కనబడ్డదా? నవీన్, రాజేంద్ర, మొదటి 7 వచనాలు చదివారు, ఎందుకనే ఏం కనబడలేదా మీకు? అన్యాయం చేసింది చెప్పు. రాజు కొడుకు వేరే రాజు అయ్యాడా? అయ్యాడు. అన్యాయం అన్యాయం. అమ్మా మెర్సీ, ఏమన్నా చదివావా? నీకేం అర్థం అవ్వలేదా? విజయ అక్క గారికి ఏంటండి బాబు, అందులో మీరు అంటే బైబుల్ చెప్పు మను, ఏమర్థం అవ్వలేదు. సరే, మీరు ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇందులో అన్యాయం ఏంటంటే, యెహోషాపాతు అనే ఒక రాజు ఉన్నాడు, ఆయన చనిపోయాడు. ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు. చనిపోకముందు ఏం చేశాడు అంటే, తన తర్వాత తనకి కుమారులు 6 కుమారులు ఉన్నారు. లెక్కెట్టారో లేదో మరి, 6 కుమారులు ఉన్నారు, పేర్లు కూడా ఉన్నాయి అక్కడ. ఎంతమంది పిల్లలమ్మా? ఇప్పుడు తండ్రి తర్వాత రాజ్యాధికారం ఎవరికి ఇవ్వాలి? కడవుడికి ఇస్తాడా, మొదటోడికి ఇస్తాడా? చెప్పండి. జ్యేష్ఠుడికి ఇస్తారు. రాజ్యాధికారం ఎవరు ఇస్తారు? జ్యేష్ఠుడికి ఇచ్చారు. జ్యేష్ఠుడు ఎవరు అంటే యెహోరాము. జ్యేష్ఠుడు ఎవడు? యెహోరాము. మిగతా వాళ్ళందరికీ ఏమి ఇచ్చాడు? వెండి బంగార వస్తువులు, ప్రశస్తమైన వస్తువులు, చక్కటి పట్టణాలు ఇచ్చాడట. ప్రాకారము గల అంటే ఒక చిన్న సిటీ లాంటి లాన్ ఉన్నటువంటి ఆ ఇల్లు, పొలాలన్నీ ఇచ్చాడు. బాగుంది. జ్యేష్ఠుడికి ఏమిచ్చాడు? రాజ్యం ఇచ్చాడు. పిల్లలందరికీ, మిగతా 5 ఏమిచ్చాడు? ప్రశస్తమైన వస్తువులు, ప్రాకారము గల పట్టణాలు, అలా వెండి బంగారాలు ఇచ్చేసాడు. బాగుంది. అయితే ఈ రాజ్యం తీసుకున్నవాడు ఏం చేశాడు చూద్దాం. 4వ వచనం. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరుచుకుని తన సహోదరులందరినీ, ఇజ్రాయేలీలో ఉన్న కొంతమంది అధిపతులు ఏం చేశాడట? హతము అంటే ఇప్పుడు దొరికిందండి. అన్యాయం ఏం కనబడ్డది ఇందులో మీకు? ఇప్పుడు తండ్రి చేసింది న్యాయమా అన్యాయమా చెప్పండి? న్యాయమే. ఎందుకని? జ్యేష్ఠుడికి రాజ్యాధికారం ఇచ్చాడు, పిల్లలందరికీ అన్ని పంచాడు. అన్ని తీసుకున్నాక రాజ్యాధికారం పొందుకున్నాక వీడు మనసు ఎక్కడుందట? వీళ్ళ తమ్ముళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని వస్తువులు ఎవరికి కావాలనుకున్నాడు? యెహోరాముకి వచ్చేయాలనుకున్నాడు. వచ్చేయాలని ఆ ప్రాకారము గల పట్టణాలు, ఆ ప్రశస్తమైన వస్తువులు, ఆ వెండి బంగారాలు అన్ని నాకు వచ్చేయాలనుకుని ఏం చేశాడు అంటే, హతము అంటే అర్థం ఏంటి? కృపా కీర్తన గారు, హతం చేయడం అంటే ఏంటి? చంపేయడమేనా? చంపేయాడు. అసలు చంపేయడం అంటే ఎంత దారుణం అండి, ఎంత దారుణం. తన రక్తము పంచుకుని పుట్టినవారు వాళ్ళందరూ, తన తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టినవారు, అలాంటి పుట్టిన వారిని ఏం చేశాడు?
ఎంత అన్యాయం చేశాడు, ఒక్క మాటలో చెప్పాలంటే చాలా భయంకరమైన నేరం చేశాడు. వినాలి వినాలి. అన్యాయం కనబడ్డదా? ఇప్పుడు అన్యాయం చేశాడా? ఎవరు చేశారు అన్యాయం? మనం. అన్యాయం చేసింది ఎవరు? అతని పేరు యెహోరాము. అంటే బైబిల్ చదివేటప్పుడు ఆ విషయాలు అర్థం చేసుకోకపోతే ఆ పేర్లు కూడా మనం నోట్ చేసుకోవాలి. యెహోరాము చేసిన అన్యాయం ఏంటంటే తన తమ్ముళ్ళందరినీ కూడా చంపేశాడు. ఇప్పుడు చెప్పండి, మీ దృష్టిలో కృపరాని ఇది న్యాయమా అన్యాయమా? అన్యాయమే కదమ్మా. చెప్పండి, ఇది అన్యాయం. న్యాయం అన్న వాళ్ళు ఎవరు, అన్యాయం అన్న వాళ్ళు ఎవరు? అందరూ అన్యాయమే. న్యాయంగా తండ్రి అన్ని పంచించాడు, అతనికి అధికారం ఇచ్చారు, తమ్ముళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈ తమ్ముళ్ళు ఉంటే ఎప్పటికైనా నాకు ఇబ్బంది అవుతుంది అనుకుని తమ్ముళ్ళనే చంపేశాడట. ఇది అన్యాయమే కదా. ఇప్పుడు ఏలియా గారు ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఏలియా గారు ఏం చేస్తున్నాడు? ఉత్తరం రాస్తున్నాడు. ఆ ఉత్తరం ఏంటో 12వ వచనం నుంచి చూద్దాం. 12వ వచనం, అదే అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. అంతటా ప్రవక్త అయిన ఏలియా యొక్క పత్రిక వ్రాసి అంటే యెహోరాము యొద్దకు పంపాడట. ఏమి రాశాడు? ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఎవరి దగ్గరికి వచ్చింది అంటే యెహోరాము దగ్గరికి వచ్చిందట. చూద్దాం, 14వ వచనం చూద్దాం. ముందు 13వ వచనం చూద్దాం. ఇజ్రాయేలు రాజుల మార్గములందు నడిచి ఆహాబు ముందు 12వ వచనం నుంచే చదువుతాం, ఎందుకు మనకి పూర్తిగా అర్థం అవ్వాలి. నీ పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గముల యందు మందైనను యోధారాజైన ఆశా మార్గముల యందైనను నడువక ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యోధా యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసి. ఇప్పుడు నుంచి చూద్దాం, చూడండి ఏం చెప్తున్నాడు. నీకంటే యోగ్యులైన ఎవరటండి? నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నువ్వు చంపేశావు. ఈ లెటర్ ఎందుకు వచ్చింది? నువ్వు చేసిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ, నువ్వు చేసిన అన్యాయానికి నీకేమి జరగబోతుందో చెప్పడానికి లెటర్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ప్రవక్త అయిన ఏలియా దగ్గర నుంచి లెటర్ వచ్చింది, ఇన్విటేషన్ వచ్చింది. ఆ లెటర్ చదువుతున్నప్పుడు ఏముంది అంటే, నీకంటే యోగ్యులైన నీ తండ్రి సహోదరులను నువ్వు చంపేశావు, మంచి వారిని చంపేశావు. ఏం చేశాడమ్మా? మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, ఆ పాయింట్ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తడం అంటే గట్టిగా వేస్తాడు దెబ్బ. మనం కూడా అంటుంటాం కదా, ఒరే నీకు చెప్తే వినవరా, దేవుడే నిన్ను ఒక దెబ్బ కొట్టాలరా అంటుంటాం కదా. ఎందుకంటాం? ఇప్పుడు చూడండి, ఏం చేశాడట అన్యాయం? తన సంతతి వారు యోగ్యులైన తన తండ్రి కుమారులందరినీ చంపేశావే. ఇప్పుడు నీకు నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుడు నువ్వు చేసిన అన్యాయానికి నీకు ఏం జరుగుతుందో తెలుసా? నీ సోదరులందరినీ చంపేశావు కదా, ఇప్పుడు నీ మీదకి తెగులు రాబోతుంది. ఆ తెగులేంటో తెలుసా? నీతో ఆగిపోయిందా? గుర్తుపెట్టుకోండి, మనం చేసేటువంటి అన్యాయం వల్ల మనం ఒక్కరమే సఫర్ అవ్వమంట. నువ్వు చేసే అన్యాయానికి నువ్వు ఒక్కడమే సఫర్ అవ్వవు, నీ తర్వాత నీ భార్య, నీ తర్వాత నీ పిల్లలు, ఆఖరికి నీ వస్తు వాహనాలన్నీ కూడా దెబ్బ కొడతాడట దేవుడు. అంటే అర్థం ఏంటి? నువ్వు చేసిన అన్యాయాన్ని అట్టుకొచ్చి మరలా నీ ఒడిలోనే వేస్తాడు. నిజంగా మీరు చదవండి ఎంతలా ఉందో. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనమును, నీ పిల్లలను,
నీ భార్యలను, నీ వస్తు వాహనాలన్నిటినీ మొత్తుతాడు. ఏంటండి వస్తు వాహనం అంటే? వస్తు వాహనాలను ఎందుకు మొత్తుతాడు? వస్తు వాహనాలను ఎందుకు మొత్తుతాడు చెప్పండి. రాజుగారు కదా, రాజుగారు ఎందులో నడుస్తారు? రథాల మీద నడుస్తాడు. ఉన్నటువంటి రథం ఇరిసిరిగిపోయిందంట. మొత్తితే ఎలా ఉంటుంది దేవుడు? ఉన్నట్టుండి ఎందుకు ఇరిగిపోయిందో తెలియదు, ఇరిగిపోయింది. రాజుగారు ఆ పక్కకు పడిపోయాడు, చాలా సీరియస్గా ఉన్నాడు. ఆయన వస్తువులన్నీ, ఫ్యాన్ కాలిపోతుంది, ఇంట్లో ఫ్రిడ్జ్ కాలిపోయింది, ఏసీ కాలిపోయింది, ఏమండి ఇంకేమన్నాయి? ఏమంటే అవన్నీ కాలిపోతున్నాయి. వస్తు వాహనాలను కూడా విడిచిపెట్టాడట. నువ్వు చేసే అన్యాయానికి ఏం చేస్తాడో తెలుసా? నీ పిల్లలు వేదన పడాలి, నీ భార్య వేదన పడాలి. ఇంకేంటంటే నువ్వు చేసిన అన్యాయానికి ఏ తెగిలిచ్చాడో చూడండి, ఏ తెగిలిచ్చాడో చూడండి. ఉదరము అంటే పొట్ట, కడుపు. ఈ కడుపు భాగాన్ని ఏమంటున్నాడు? ఉదరము అంటాం. నీ ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై. ఏంటండి? నీ ఉదరానికి అంటే నీ పొట్టకు ఒక రోగం వచ్చిందట. ఈ పొట్టకొచ్చిన రోగం వల్ల మిక్కిలి రోగివై అంటే ఇంక ఈ రోగంతో నువ్వు నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయి బాధపడి దినక్రమేణ అంటే దినదినము నీ ఆరోగ్యం ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. ఆఖరికి ఏమవుతుందంటే ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోతాయి. లోన పెద్ద పేగు ఒకటి ఉంటుంది, చిన్న పేగు ఒకటి, రెండు ఉంటాయి. ఈ పేగు జారిపోయిందట అంటే ప్రేగులకు సంబంధించిన వ్యాధి ఒకటి వచ్చేసింది. ఈ ప్రేగులకు సంబంధించిన వ్యాధి ఎప్పుడైతే వచ్చిందో నువ్వు చేసేదాని వల్ల నీ భార్య, నీ పిల్లలు, నువ్వు ఏదైతే చేశావో ఆ అన్యాయానికి నీవే నీ కడుపులో భయంకరమైన రోగాన్ని పుట్టించాడట దేవుడు. చూడండి. అంతేకాదు ఇతడు అన్నట్టుగానే ఒక రోజుకి ఏమైపోయాడంటే ఆ లెటర్లో ఇంకా చదువుతాం. మరియు యెహోవా యెహోరాము మీదకి ఫిలిష్తీయులను, కూషీయులను, చేరువనున్న అరబీయులను రేపగా. యుద్ధానికి ఎవరు వస్తున్నారు? కూషీలు వచ్చారట, ఫిలిష్తీయులు వచ్చారట, అరబీయులు వచ్చారట. వారు యోధా దేశం మీదకి వచ్చి దానిలో చొరబడి రాజనగర యందు దొరికిన సమస్త పదార్థములు అతని కుమారులను, భార్యలను పట్టుకొని పోయి. ఆఖరికి ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడో రాయలేదు, కానీ భార్యలు నట్టుకుపోయారట, పిల్లలు నట్టుకుపోయారట. ఏ వస్తువులకు ఆశపడి నువ్వు తమ్ముళ్ళని చంపేశావో అది ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది? ఎవరు వస్తువులు పట్టుకుపోతే బాధపడ్డా, కానీ భార్యను పట్టుకుపోతే ఎంత బాధ అంటే ఇది. భార్యను పట్టుకుపోతే ఎంత బాధ. భార్యను కూడా పట్టుకుపోయారట, పట్టుకుని పోయారు. అతని కుమారులు కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనా లేడు. ఒకరినే ఉంచాడు, అందులో భక్తి గలవాడు. అతను తప్ప ఇంకెవరిని ఉంచలేదు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇదంతయు అయిన తరువాత యెహోవా కుదరచాలని వ్యాధి చేత అతనిని ఉదరమున మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు చచ్చిపోయాడు. అండి అన్యాయం అంటే సింపుల్గా చూస్తాం మనం. ఏమవుతుందండి, ఏదో చేస్తాం అయిపోయిందిలే, ఎవరు చూడలేదు కదా అనుకుంటాం మనం. ఈ అన్యాయానికి ఏమవుతుంది? నేను చెప్తుంటాను కదా, నా చిన్నతనంలో నేను హాస్టల్లో చదువుకునేవాడు. హాస్టల్లో చదువుకున్నప్పుడు హాస్టల్ వాళ్ళకి మాకు ఏమి ఇచ్చేవారంటే రీఫిల్స్ ఇచ్చేవారు రాసుకోవడానికి. 92, 93 ఆ టైంలో రీఫిల్స్ అంటే ₹10 రీఫిల్. అప్పుడు ఆ రీఫిల్తో రాయాలి. కానీ మా స్కూల్లోకి వచ్చినాడు ఒకడు, వాడి పేరు నక్క వీరబాబు అని. ఆడు పెన్నులు తెచ్చుకునేవాడు. వాడు హోటల్లో ఉండేది పొద్దుటే మంచి పెన్నులు తెచ్చేవాడు.
మన కనుదృష్టి ఏది మీద పడ్డది ఇప్పుడు? ఆ పెన్న మీద పడ్డది. ఒక రోజు ఎందుకో ధైర్యం చేసేసానండి, ఆటలాడుకుంటుంటే మధ్యలో ఇంటర్వెల్లో ఏమి ఎరగనోళ్ళ వచ్చి ఆ బ్యాగ్లో పెన్న తీసి పట్టుకొచ్చి తుప్పల్లో వాడేసి వెళ్ళి ఆటలాడుకుంటున్నాను. ఇంతకే ఈ ఆటలాడుకునే ఈ క్రికెట్ ఆడే లోపల నా జేబులో ఉన్న రీప్లే ఏమైపోయిందంటే గడ్డలో పడిపోయింది. ఇంతకీ వెళ్ళిపోయి స్కూల్లో కూర్చున్నాను. నిజంగా చెప్తాను, ఇందులో యథార్థమే తప్ప ఏ కల్పితం లేదు. రాజానగరం హాస్టల్లో చదువుకున్నాను మన్నాలో. వెళ్ళిపోయి కూర్చుంటే నా జేబులో పెన్ లేదు, ఆడేమో పెన్ లేదు అంటాడు. ఆడి పెన్ ఏమైందో నాకు తెలుసు, ఎందుకు ఎవరికీ తెలియదు. ఆడి పెన్ ఎక్కడ ఉందో తుప్పల్లో పెట్టి వచ్చాను నేను. ఇంతకీ నా రీపు లేదు. అయ్యో నా రీపు లేదు. మా అన్ని కొట్టారు, నన్ను కొట్టారు. అప్పుడు జ్ఞానోదయం అయిందండి. ప్రభు నా రీఫ్లే, ఎందుకంటే హాస్టల్కి వెళ్తే ఇక్కడ దెబ్బలు తక్కువే, అక్కడ బెల్ట దెబ్బలు తినాలి. ఎందుకు రీఫ్లు ఇచ్చింది ఎవరు? హాస్టల్ వార్డెన్ గారు ఇచ్చేవారు. ఆ రీఫ్లు ఇచ్చింది ఆయన ఇంకా గట్టిగా కొడతాడు. ఆయన అయితే బెల్ట తీసుకుని కొట్టేవాడు. ప్రభా ఎలాగైనా నా రీఫ్లు దొరికేవారు ప్రభా. ఎక్కడైతే ఆడని ఎదుగుతున్నాడు ప్రభా, ఆడి పెన్నాడికి ఇచ్చేస్తాను ప్రభా, ఆడి పెన్నాడికి ఇచ్చేస్తాను ప్రభా, నా రీఫుల్ నాకు దొరికించే ప్రభా. అలా ఆడిన చోట అంతా పచ్చగడ్డ అంతా తిరిగేసాను. స్కూల్ అయిపోగానే నా రీఫుల్ నాకు దొరికేసింది. రేపు పట్టుకెళ్ళి ఆడి పెన్నాడు బల్ల కింద పెట్టేసాను. మనం చేసేది ఎక్కడో పోదు, ముందు ఏది ఎవరినో మోసం చేస్తామంటే ముందు మనం మోసపోతాం, అంతే తేడా. దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఆడిని మోసం చేద్దామని నువ్వు అనుకుంటున్నావు, నీకు తెలియకుండా నిన్ను మోసం చేసేవాడు మరొకడు నీ పక్కనే దేవుడు పెడతాడు. ఏమైపోయిందండి, ఎంత బాధ తెలుసా? ఈ మంచం మీద 2 సంవత్సరాల వేదన పడుతున్నప్పుడు వాడు పడిన బాధ ఏంటో తెలుసా? ప్రాణం పోతే బాగుండు, బాధ భరించలేక ఏం చేస్తారు చాలా మంది, నాకు చావస్తే బాగుండు, నాకు చావస్తే బాగుండు అనుకుంటారు. ఆ వేదన పడలేక ఆఖరికిడికి సరిగ్గా రాజులు కప్పెట్టే చోట కూడా కప్పెట్టలేదు. చూడండి, పెద్ద పెద్దోళ్ళు చచ్చిపోయినప్పుడు ఈ వేటితో కలుస్తారు తెలుసండి? గంధపు చెక్కలు, తుపాకీలు, అందరూ ఒకేసారి పోలీసు వాళ్ళు అందరూ పైకెట్టి ఏదో సరివేసి మనకులాగా పాస్టర్ లాగా 2 ప్రార్థన చేసి టాప్ టాప్ మరి వెళ్తారు పైకి గాల్లో. దేశ అత్యున్నత పౌరులకి ఇచ్చేటువంటి గొప్ప అర్హత ఇప్పుడు రాజుగారి సమాధుల్లో పెట్టలేదంటే అతన్ని ఆర్డినరీ పర్సన్ ఉన్న చోటకి వెళ్ళిపోయాడు. ఎందుకు ఇంత తప్పిపోయాడు? ఎందుకంటే ఇతడు చేసినది దారుణం, అన్యాయం. నువ్వు కొంచెంలోనైనా రూపాయిలో అయినా నమ్మకంగా ఉండండి. మోసం చేయాలనే తలంపు ఎప్పుడు రాకూడదు మనకి. ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు, నువ్వు చేసే అన్యాయం తిరిగి ఏదో ఒక రోజు నీ ఇంటికే చేయాలి. ఆ రోజు ఇడు అన్యాయం చేసినప్పుడు నా పరిస్థితి ఇలాగ అవుతుందని అనుకున్నాడా యెహోరాము? అనుకోలేదు. నా తమ్ముళ్ళందరినీ చంపేస్తే ఏమొచ్చేసింది? నా నాన్న ఇచ్చినట్టు వెండి బంగారాలు నావే, ప్రాకారం గల పట్టణాలు నావే. మంచి రాజుల దగ్గర ఉండే వస్తువులు ఎలా ఉంటాయండి? మనకలా ఉంటాయా? మా అత్తయ్య గారు కువైట్ నుంచి మంచి దుప్పలు తెచ్చేవారు. ఆ దుప్పడు వేసుకుంటే చాలు, ఆ దుప్పటి మీద పడుకుంటే చాలు, ఏదో ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది మెత్తగా. అలాంటి వస్తువాహనాలన్నీ అతనికి ఉంటే వీటన్నిటినీ లాగేసుకోవాలని తన తమ్ముళ్ళు 5గురిని చంపేశాడు. 5గురు తమ్ముళ్ళని చంపేశాడు. పాపం ఆ రోజు అన్యాయం చేస్తున్నప్పుడు అతనికి తెలియదు, నేను అన్యాయం చేస్తున్నందుకు రేపొద్దున నాకు ఏం జరుగుతుందని ఆ రోజు గ్రహించలేదు. కానీ ఒకరోజు గుర్తు చేసుకున్నాడు. 2 సంవత్సరాల మంచం మీద ఉండిపోయాడు. 2 సంవత్సరాలు పొట్ట పని చేయట్లేదు, సరైన తిండి లేదు. వేదన పడుతున్నప్పుడు తాను చేసిన అపరాధం గుర్తుకొచ్చింది. కానీ అప్పటికే సమయం అయిపోయింది. 2 సంవత్సరాలు వేదన పడి తిండి లేక తన భార్యనేమో వేరే వాడు వచ్చి ఎత్తుకుపోయారు, పిల్లల్ని పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు పిల్లలు ఎక్కడుంటారు అంటే బానిసలుగా ఉన్నారు పిల్లలు. అందుకే అంటున్నాను, నువ్వు చేసే అన్యాయం అది నీ పిల్లల మీద పడుతుంది, నీ భార్య మీద పడుతుంది, నీ కుటుంబం మీద పడుతుంది. ఇంకోటి చెప్పాలంటే నీ వస్తు వాహనాలను కూడా ఆయన కాల్చేస్తాడు. నువ్వు సంపాదించుకున్నది ఏం చేస్తాడట? దొంగల చేతికి అప్పగిస్తాడు. కొంతమంది అన్యాయం చేస్తుంటారు. భార్య ఉండగా
మరొక భార్య కావాలని. పెళ్ళి అయిన తర్వాత ఏంటమ్మా, భార్య ఉందా ఆల్రెడీ. ఈ భార్య కాదని పక్కింటోడు భార్యను చూస్తుంటాడు, ఇక్కడ ఉంటాడు, ఈమెతో మాట్లాడుతుంటాడు. వీడు చూపు అంతా ఆ గాడిదలు అనమాట. ఇవన్నీ ఎవరు, గుర్రాలు గాడిదలు ఉంటారు అనమాట. ఆ గాడిదలు పక్కోడు బెల్లాన్ని చూస్తూ ఉంటారు. పౌలు అన్నది యోబు అంటాడు, సరే నువ్వు చూస్తున్నావు కదా, యోబు ఏమంటున్నాడు చూద్దాం చూడు. ఈ అన్యాయం చేసేవాడు కూడా ఈ మధ్యకాలంలో భార్యలు విడిచిపెట్టేటువంటి దరిద్రులు తయారయ్యారు. వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని అంటే భార్య నేను పొంచిన ఎడల, నా భార్య వేరొకని తిరగల విసురులుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. నువ్వు అక్కడ చూస్తుంటే ఇక్కడ ఇంకోటి చూస్తాడు, అంతే తేడా. సత్యం మాట్లాడుతున్నాను, ఇది అపార్థంతో కూడుకున్నది కాదండి. పాస్టర్ గారు ఆయన నోట ఎలాంటి మాటలు వస్తాయని, ఇది రియల్. దేవుడు మనిషికి చేస్తున్న, నువ్వు ఇంకొకటి భార్య మీద కన్నేస్తుంటే నీ భార్య మీద కన్నేసేవాడు ఇంకొకడు ఉంటాడు, అంతే తేడా. ఏమి కొత్తది ఏమీ లేదండి, అంతా భూమి మీద జరుగుతున్నదే. చెప్పండి చెప్పండి, అన్యాయం చేస్తే చెప్పండి అన్యాయం అయిపోతాం. కొందరు భార్యను విడిచిపెట్టేస్తారు, ఎందుకంటే కొంతకాలం అయిన తర్వాత భార్య బెల్లం కాస్త ఏమైపోద్దట, అల్లం అయిపోద్దట. మా సుధీర్ గారు చెప్తున్నాడు, అల్లం అయిపోద్దట అని. అల్లం అయిపోద్ది ఏం చేస్తారు, భార్య నచ్చదు. ఇంకా భార్య నచ్చదు, భార్య నచ్చగానే అమ్మదిగా ఏదో ఒకటి కారణం అంటాడు, వరకట్నం అంటాడు, కట్నం అంటాడు, ఇంకోటి అంటాడు. ఇవన్నీ ఎలాగైనా బయటికి గిండెదమని చూస్తుంటాడు. దేవుడు ఏమంటాడంటే చూద్దాం, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. అది ఎందుకని మీరు అడుగుగా, యవన కాలమందు నీవు పెండ్లు చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి. ఎలా విడిచేసావు నీ భార్యను? ఏదో ఒకటి పట్టుకుని ఆమెను విడిపించుకోవాలని అన్యాయం చేసావు కదా, ఆమె పక్షాన సాక్షి ఎవరంటే ఇప్పుడు ఎవరు? యెహోవా సాక్షి. ఏమన్నాడో తెలుసా, నువ్వు అన్యాయముగా విడిచిపెడుతున్నావు అంటున్నాడు. కాబట్టి ఏ రకమైన అన్యాయాలైనా చెబుతున్నానో, ధనమోసం, భూమోసం, ఏమండి ఇంకేమంటాయి, డబ్బు, అదే ధనం అంటే డబ్బు, భూము, భార్య, లేదా ఇతరులను చంపడం, కొట్టడం, దూషించడం, ఏ రకమైన అన్యాయాలు చేసినా ఏదో ఒక రోజు అన్యాయం తిరిగి చుట్టపు సుబ్బుగా ఎవరింటికి వస్తుందట. నువ్వు రావద్దు అంటావు కదా, అది ఏం చేస్తుంది, ఇంట్లోకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఈ ఇంటిలో సమాధానము. అప్పుడు ఇల్లు ఎలా మారిపోద్ది తెలుసా, దెయ్యాల కొంప. ఇల్లు ఎలా మారిపోద్ది, యెహోరాము ఇల్లు ఎలా మారిపోయింది, దెయ్యాల కొంపలాగా అయిపోయింది. పిల్లల్ని ఎత్తుకుపోయాడు, భార్యను ఎత్తుకుపోయాడు, వీడు చూస్తే లేవలేని స్థితి. చెప్పండి, దేవుడి మాటలో యథార్థమని మీరు నమ్ముతున్నారా? నిజం చెప్పండి, యథార్థమేనా? యథార్థమైనవి. మీరు ఏమి చేస్తారో చెప్పండి, పూర్తి చేయండి. అదే ఎక్కడికి వస్తుందట, మన ఇంట్లోకి వస్తుంది, మన నెత్తి మీదకి వస్తుంది. అంతకన్నా కొత్తది ఏది? ఇవన్నీ గొడవలు ఎందుకండి? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కదా మన అందరం. దేవుడు ఏం చెప్పాడు, అన్యాయం చేయకండి ఎవరికి. మన వల్ల అండి, నా వల్ల ఎప్పుడు ఎవరికి అన్యాయం జరగకూడదని నేను తీర్మానం చేసుకోవాలి. నా వల్ల అప్పుడప్పుడు ఆలోచించుకోవాలి కూడా, ప్రభు నా వల్ల ఎవరికైనా ఏమన్నా ఒకవేళ పొరపాటున మాట ఏమన్నా అన్నానా అని మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్టు ద్వారా ఏమవుతామమ్మా, అన్యాయము చేయని వారం అవుతాం. మీరు అన్యాయం చేయట్లేదు అనుకోండి, దేవుని దృష్టిలో మీరు ఎవరు? ఆయనకిష్టులు. దేవుని దృష్టిలో ఆయనకిష్టులు. మీరు ఆయనకిష్టులైతే మీరు సమాధానకరమైన జీవితం, సమాధానకరమైన కుటుంబముగా మీరు
భూమి మీద ఉంటారు, అవి ఎన్ని సంవత్సరాలైనా సరే. కాబట్టి దేవుడు మనతో మాట్లాడిన మాటలను కళ్ళు మూసుకుందాం ఒకసారి అందరం కూడా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం నిలబడి మాట్లాడుతున్నామంటే మాట్లాడే వాడిని మీరు చూడకండి. ఎవరు నీతో మాట్లాడుతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి నీ హృదయంలోకి తెచ్చుకో. నువ్వు ఎవరెవరికి ఎప్పటి వరకు అన్యాయం చేశావో, స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా దయచేసి ఒక 5 నిమిషాలు మీ మనసులో ఒక తీర్మానం పుట్టాలి. దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నన్ను కాదులే అనుకోకు, నన్ను కాదు ఇది, నేను ఎప్పుడో చేసేసరిలే అయిపోని అని అనుకోకు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ప్రభువా నా ద్వారా నేను ఎవరిని అన్యాయం చేయకూడదు ప్రభువా. మీ లేఖనాలు సెలవిస్తున్నాయి, అన్యాయము చేసిన వానికి తాను చేసినది మరలా తనకు లభించునని వాక్యం కనబడతా ఉన్నాయా. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము అది ఇంపుగా ఉంటుంది కానీ తుదకు వారి నోరు మట్టితో నింపబడుతుంది. ఇదిగో నాయనా, నాబోతు రక్తాన్ని చూశాడు భూమి ఇవ్వలేనందుకు, ఆ రక్తాన్ని క్రొక్కలో నాకేయి. అదే రక్తాన్ని, ఆహాబు రక్తాన్ని మరలా క్రొక్కలు నాకే ప్రభువా. అవును తండ్రి, మేము ఎవరినైతే నాయన అన్యాయం చేస్తున్నామో ఆ అన్యాయం ఎక్కడికి పోదు నాయన, ఈ భూమి మీద మాకే తిరిగి వస్తుంది ప్రభువా. ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి. ఇక నుంచైనా నాకు తెలిసి నేను ఎవరికి అన్యాయం చేయను ప్రభువా. నాది కానిదేది నాకు వద్దు ప్రభువా. నా వల్ల ఎవరు అన్యాయం పొందుకున్న వారు ఉండకూడదు నాయన. అట్టి స్థితిని నాకు దయచేయండి తండ్రి, అట్టి స్థితిని నాకు దయచేయండి ప్రభువా. ప్రార్థన చేద్దాం. మీ